వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలే రక్షణ కవచం. తల్లిపాలు వారోత్సవాల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి స్పష్టం. కూటమి ప్రభుత్వం పేదలకు తక్కువ ధరకే సన్నబియ్యం. గాంధీనగర్ రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించిన కూడా చైర్మన్ తలాటం సత్య. పేదలకు సంతృప్తికరమైన సేవలను అందించా. పదవి విరమణ చేసిన ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ జి ప్రసాద్ ఉద్ఘాటన. ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన. జిల్లా ఇంటర్ బోర్డు విద్యాధికారి జ్యోతుల రాంబాబు వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తల్లిపాలు బిడ్డకు సంజీవని లాంటివని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఐసీడీఎస్ పీడీసీహెచ్ లక్ష్మి పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లి మురుపాలు తాగించాలని సూచించారు. ఈ పాలు శిశువుకు దివ్యౌషధంగా పనిచేస్తాయని, పిల్లలో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించాలన్నారు. 6 నెలల తర్వాత అనుబంధ ఆహారంతో పాటు తల్లిపాలు కూడా అందించాలని పేర్కొన్నారు. బిడ్డకు తల్లిపాలు ఇవ్వటం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బరాజు, మెప్మా పీడీ కె శైలజ, కె విజయభాస్కర్, సిడిపిఓ లక్ష్మి, నర్సింగ్ సూపరింటెండెంట్ కల్పన, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ విమల, మేనేజర్ మాధవ్, డాక్టర్ సూర్య తదితరులు పాల్గొన్నారు. ఊరికనే కూర్చుంటే మీకు వచ్చే పని కాదు. మనం ముందు మోటివేట్ అవ్వాలి. తల్లి నేను నా బిడ్డకు పాలు ఇచ్చి పెంచుకోవాలి, నా బిడ్డని అన్ని రోగాల నుంచి నేను రక్షించాలి. సో ఈ పాలు అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ విధమైన మోటివేషన్ ఎప్పటి నుంచి జరగాలి? బిడ్డ పుట్టిన తర్వాత కాదు, లాస్ట్ ట్రైమిస్టర్ నుంచి కూడా రావాలి. ఇంకొకటి ఏంటంటే బ్రెస్ట్ కేర్ అన్నది ఎప్పుడు రావాలి? ఫస్ట్ యాంటీనేటల్ చెకప్ నుంచి రావాలి. సో ఫస్ట్ యాంటీనేటల్ చెకప్ వచ్చినప్పుడే బ్రెస్ట్ సరిగా ఉందా లేదా, లేదా ఇన్వర్టెడ్ నిప్పుల్స్ ఉన్నాయా, రిట్రాక్టెడ్ నిప్పుల్స్ ఉన్నాయా. సో ఉంటే కనుక హౌ వీ హ్యావ్ టు మోటివేట్ దెమ్ టు గెట్ ఇట్ కరెక్టెడ్. అప్పటి నుంచి చేస్తే డెఫినెట్గా మోటివేట్ అవుతుంది. సో ఆ మోటివేషన్లో మనం పాజిటివ్ మైండ్తో ఉంటాం కాబట్టి బిడ్డ పుట్టగానే మిల్క్ ఇంజెక్షన్ రావడానికి అది దోహదపడుతుంది. సో అందుకని చెప్పి ఏంటంటే యాంటీనేటల్లో ఉన్న స్టాఫ్ దగ్గర నుంచి కూడా ఇది ఇంపార్టెంట్. అండ్ పోస్ట్ నేటల్ కౌన్సిలింగ్ అఫ్ కోర్స్ దట్స్ అ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. ఇంకొకటి ఏంటి అంటే వాట్ వీ హ్యావ్ టు ప్రివెంట్, యాస్పిరేషన్ ప్రివెంట్ చేయాలి. నిన్న మేము రివ్యూకి వెళ్ళినప్పుడు ఏంటి అంటే యాస్పిరేషన్ డెత్ అన్నది ఏ ఒక్కటి కూడా జిల్లాలో జరగడానికి లేదు. సో యాస్పిరేషన్ డెత్ ఎప్పుడవుతాయి? తల్లి అర్ధరాత్రి ఎప్పుడో బిడ్డలు వేస్తుంది, ఆకలిని ఏడ్చినప్పుడు ఏంటి అంటే తల్లి పడుకునే పాలిస్తుంది. ఎల్లోపు గ్రాండ్ మదర్ కూడా మంచి నిద్రలో ఉంటారు కాబట్టి ఎవరు బర్పింగ్ చేయరు. బర్పింగ్ చేయనప్పుడు యాస్పిరేషన్ డెత్స్ అవ్వడానికి అదే ఆ టైమే ఉంటుంది. అంటే రోడ్ యాక్సిడెంట్స్ ఎప్పుడైతే తెల్లవారుజామున అవుతాయో యాస్పిరేషన్ కూడా అవ్వడానికి ఆ టైము. సో మనం ఏంటి అంటే దాన్ని ఇన్సిస్ట్ చేయాలి. ఇన్సిస్ట్ చేస్తే యాస్పిరేషన్, మిల్క్ యాస్పిరేషన్ అన్నది జరగకుండా చూడాల్సిన గురుతరమైన బాధ్యత మన అందరి మీద ఉంది యాజ్ మెడికల్ పర్సనల్. సో ఈ రెండు చూసుకుంటే డెఫినెట్గా కంటిన్యూయేషన్ ఆఫ్ ద మిల్క్, అంటే ఎంప్లాయీస్కి ఇప్పుడు డెఫినెట్గా దే కెన్ డ్రా ద మిల్క్ అండ్ దే కెన్ బ్యాంక్ ఇట్ ఇన్ దేర్ ఓన్ రిఫ్రిజిరేటర్. ఇంట్లో ఉండడానికి వాళ్ళు ఎంప్లాయీస్ పొద్దున ఇచ్చి వెళ్ళిపోతే ఆ మిల్క్ని వాళ్ళు రోజు పట్టుకోవచ్చు. రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు భారీ ఊరట కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కూడా చైర్మన్ తలాటం సత్య, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్లు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తక్కువ ధరలకే బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, కౌడా చైర్మన్ తలాటం సత్య, డిఎస్ఓ టి ప్రసన్న, లక్ష్మీదేవి, అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ మాలకొండయ్య, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చశేఖర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో గత నెల రోజులుగా బియ్యం ధరలు కిలోకు సుమారు 10 వరకు పెరిగినట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రభుత్వం పరిశీలించిందన్నారు. పౌర సరఫరాల శాఖ ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో సమన్వయం చేసుకుని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో కిలో 64
నుండి 65 రూపాయల వరకు ఉన్న బీపీటీ స్టీమ్ రైస్ను ప్రస్తుతం కేవలం 52 రూపాయలకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఒక్క కుటుంబానికి గరిష్టంగా 10 కిలోల వరకు ఈ ధరకు బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా గతంలో కిలో 58 నుండి 60 రూపాయల వరకు ఉన్న బీపీటీ 50 రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురేష్ శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ దేవి, మనోహర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిజంగా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన రోజు, మార్పు. ఎందుకంటే నిత్యం ప్రజలకి బియ్యం రేటు ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అందుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు బజార్లోని, అదేవిధంగా కొన్ని రైస్ మిల్లుల్లో కూడా ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేసి సామాన్యుడికి ఫైన్ బీపీటీ క్వాలిటీ రైస్ కేజీ 52 రూపాయలకి మరియు రా రైస్ బీపీటీ కిలో 50 రూపాయలకి అందుబాటులోకి వచ్చే నిర్ణయం తీసుకోవడం ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. ఇది ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పాలనలో నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు ఆయన చొరవతో తీసుకున్న నిర్ణయం. ఈ బియ్యం సామాన్యుడికి ప్రతి నెల 10 కేజీలు అందుబాటులోకి ఇస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన యాప్ ద్వారా వినియోగించుకుంటారు. ఇందులో ఎటువంటి తేడాలు రాకుండా ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా అధికారులందరూ కూడా సమీక్షలు జరిపి సామాన్యుడికి అందుబాటులో బియ్యం కిరాణా షాపుల్లో కూడా మొదలుపెట్టడానికి మాటలు జరుగుతున్నాయి. అవి కూడా తీసుకొస్తాం. గత ప్రభుత్వంలో సన్న బియ్యం గురించి ఏదైతే కారు కూతలు కూసారో మీ అందరికీ తెలుసు. ఈరోజు చూసుకోండి, ఎవరు ఇస్తారు అని చెప్పేసి ఒక అనకూడని మాటలు కూడా అన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నాం, ఇదిగో కూటమి ప్రభుత్వం ఇస్తుంది. 35 సంవత్సరాల విధి నిర్వహణలో అందరి సహాయంతో ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడం జరిగిందని ఏపీ ఈపీడీసీఎల్ కాకినాడ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి ప్రసాద్ తెలిపారు. 2 సంవత్సరాల క్రితం సర్కిల్ ఎస్సీగా బాధ్యతలు నిర్వహించిన అనంతరం పదవి విరమణ చేపడుతున్న సందర్భంగా కాకినాడ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకోవడానికి 2 సంవత్సరాల్లో 6 నూతన విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 2 సార్లు కాకినాడలో డీఈగా పనిచేయడం జరిగిందన్నారు. కొత్తగా జిల్లా ఏర్పడిన నేపథ్యంలో కాకినాడ సర్కిల్ మొట్టమొదటిగా ఎస్సీగా పనిచేసే అవకాశం లభించిందన్నారు. అలాగే లో వోల్టేజ్ సమస్య లేకుండా కత్తిపూడి, అన్నవరం, తుని మీదుగా కొత్త హై ఎండ్ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ ఫీడర్ల విభజన చేయడం జరిగిందని, రైతులకు పగటిపూట నిరంతరంగా 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం వ్యవసాయ లోడ్ను సాధారణ గృహ వినియోగ లోడ్ నుండి వేరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు హై ఎండ్ గృహ వినియోగదారులకు ఆధునిక స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో భాగంగా రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 19,000 టార్గెట్ గాను 9,000 వరకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడం జరిగిందని వివరించారు. తన సర్వీసులో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏపీపీడీసీఎల్ కాకినాడ. కాకినాడ జిల్లా ఇంతకుముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. కొత్త సర్కిల్ కాకినాడ సర్కిల్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఎస్సీగా నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇంతకుముందు డిఈ కాకినాడగా 2 పర్యాయాలు చేశాను. 2015, 18, 2022, 24. దాని తర్వాత నాకు 24 ఆగస్టులో ప్రమోషన్ వచ్చి కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ 1 నెల రోజుల్లోనే మళ్ళీ ఇక్కడికి కాకినాడ జిల్లాకి తొలి ఎస్సీగా మళ్ళీ ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టాను. ఈ 2 ఇయర్స్ సుమారు ఇక్కడ అప్రాక్సిమేట్గా చేశాను. ఈ 2 ఇయర్స్లో కూడా సుమారు ఒక 6 సబ్స్టేషన్లు, కొత్త సబ్స్టేషన్లు పెట్టాము జిల్లాలో. అలాగే ఒక కొత్త ఈహెచ్టీ సబ్స్టేషన్ హంసవరంలో ట్రాన్స్కో పెట్టిన దానికి లైన్లు వేసి తుని, అన్నవరం, కత్తిపూడి అటుపక్క అన్నీ కూడా సబ్స్టేషన్స్ ఒకే ఫీడర్ మీద 6 సబ్స్టేషన్లు ఉండేవి. అవన్నీ కూడా విడగొట్టి అవి ఒకటి చేసి అటుపక్క అంతా వోల్టేజెస్ కానీ ఇంటరప్షన్స్ కానీ చేసాము. ఇవి కాకుండా సుమారు 300 దాకా కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 200 ట్రాన్స్ఫార్మర్ల దాకా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పెంచడం, అలాగే వేరియస్ సబ్స్టేషన్స్లో పవర్ ట్రాన్స్ఫార్మర్లు పెంచడం, స్మార్ట్ మీటర్స్ బిగించడం, అలాగే ఎస్సీ ఎస్టీ హౌసెస్కి సోలార్
ప్లేట్స్ యూనిట్స్ పెట్టడం మన జిల్లాకి 19,000 టార్గెట్ ఇస్తే ఇప్పటికి ఆల్మోస్ట్ 9,000 దాకా అవి పూర్తి చేశాము. అలాగే పిఎం సూర్య గారి పథకంలో మనది ఈపీడీసీఎల్లో ఆంధ్రప్రదేశ్లో మనది నెంబర్ 1గా కాకినాడ జిల్లా ఇప్పటి వరకు ఉన్నది. ఇవే కాకుండా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఆర్డిఎస్ఎస్ పథకంలో అగ్రికల్చర్ ఫీడర్లు అన్నీ కూడా విడదీయటం, అలాగే ఓవర్లోడెడ్ ఫీడర్లు 47 ఫీడర్లు ఓవర్లోడెడ్ ఫీడర్లు ఉండేవి, అవన్నీ కూడా దాన్ని విభజించి దాన్ని బైఫిర్కేట్ చేసి ఇవన్నీ చేసాము. ఇంతకుముందు పర్యాయాల్లో కూడా కాకినాడ జిల్లాకి చాలా సబ్స్టేషన్లు పెట్టి ట్రాన్స్ఫార్మర్లు పెట్టి లైన్లు వేసి ఇవన్నీ చేసాము. ఈ 2 సంవత్సరాల్లో కూడా చాలా అభివృద్ధి చేసి యాక్చువల్గా మన పవర్ సప్లై అయితే చాలా స్టెబిలైజ్ చేసాము. ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నానండి. కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జ్యోతుల రాంబాబు తెలిపారు. పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ మరియు ఎంసెట్ నీట్ మెటీరియల్ సరిగా సప్లై చేశారా లేదా, అదేవిధంగా డొక్కా సీతం మధ్యాహ్న భోజన పథకము సక్రమంగా అమలు జరుగుతుందా లేదా పరిశీలించాను. అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి. ఇవే కాకుండా ప్రతి కాలేజీలో వాటర్ మనకి ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి. ఆర్ఓ ప్లాంట్ సరిగా సక్రమంగా పనిచేసేటట్లు, అందరికీ సక్రమంగా వాటర్ అందేటట్లు, శానిటైజేషన్ ప్రాబ్లం ఏమీ లేకుండా సరిగా ఉండేట్లు పర్యవేక్షించాను. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ గతంలో మన గవర్నమెంట్ కాలేజీలు 3,440 మంది గవర్నమెంట్ కాలేజీలు జాయిన్ అయ్యారు ఆగస్ట్ ఎండింగ్ నాటికి. ప్రజెంటు ఉన్న సంవత్సరంలో ఈ రోజు నాటికి 3,382 మంది ఈ రోజుకి ఇప్పుడు ప్రస్తుతానికి జాయిన్ అయ్యారు. ఇంకా ఆగస్ట్ నెలాఖరు వరకు జాయినింగ్ డేట్ ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ మీద 10% ఎక్స్ట్రాతో విద్యార్థులు జాయిన్ అవుతారు. ప్రైవేట్ కాలేజీల కంటే గవర్నమెంట్ కాలేజీలు ఏ విధంగా తీసుకుపోవు. గవర్నమెంట్ కాలేజీల్లో అన్ని సౌకర్యాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయని నేను పనితీరు చూసి సంతృప్తి చెందాను. 1-2 కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అనేది కొంత నాణ్యత సరిగా లేదు. దాన్ని కూడా పర్యవేక్షించి పై అధికారులకి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఆ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకి పంపడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులందరూ గమనించవలసింది ఏంటంటే, ప్రతి పేద విద్యార్థి బాగా చదువుకొని మంచి మార్కులు సంపాదించి ఏ విధమైన ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఈ మధ్యన సంకల్ప మెటీరియల్ని ఒకటి సప్లై చేయడం జరిగింది. ఆ సంకల్ప మెటీరియల్లో భాగంగా ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ తయారు చేసే విధంగా ప్రముఖమైన క్వశ్చన్లు దాని ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి ₹1 ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య గవర్నమెంట్ అందిస్తుంది. దాని పర్యవేక్షణ బాధ్యత నాకు అప్పచెప్పారు కాబట్టి తూచా క్రమం తప్పకుండా సరిగా జరిగేటట్లు చూస్తూ అన్ని విధాలుగా పేద విద్యార్థులకు సరిగా ఉండేటట్లు ప్రయత్నం చేస్తానని, అట్ ది సేమ్ టైం ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయకుండా కంట్రోల్ చేస్తానని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. కాకినాడ నగరంలో కోట్లాది రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆయుష్ హాస్పిటల్ తక్షణమే ప్రారంభించారని సుమారు 1000 మంది సంతకాలతో కూడిన వినతి పత్రం కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు సిపిఐ బృందం సమర్పించింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పల్వెల వీరబాబు మాట్లాడుతూ, కాకినాడ నగరంలో కేంద్ర ప్రభుత్వ నిధులు కోట్ల రూపాయలు వెచ్చించి ఆయుష్ హాస్పిటల్ నిర్మించి చాలా కాలం అవుతుందని, సదర్ హాస్పిటల్ వినియోగంలోకి తీసుకురాకపోవడం వల్ల ప్రజాధనం వృధా అయిపోయే పరిస్థితి వస్తుందన్నారు. అదేవిధంగా హాస్పిటల్ పక్కనే నిర్మించాల్సిన ఆయుర్వేద కళాశాల కూడా వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, టూరిజం అభివృద్ధి పేరుతో ఆయుర్వేద కళాశాల నిర్మించాల్సిన స్థలాన్ని ఒక ప్రైవేట్ సంస్థకి ఇస్తారని కూడా వార్తలు వచ్చాయన్నారు. అందువల్ల ఆయుర్వేద కళాశాల నిర్మాణం వేరే ప్రాంతానికి మార్చినట్లు భావించాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఆయుష్ హాస్పిటల్ తక్షణమే ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఆయుష్ హాస్పిటల్ ప్రక్కనే ఆయుర్వేద కళాశాల నిర్మించాలని, ఆయుష్ హాస్పిటల్కి వచ్చే ప్రజల రాకపోకలకు ముత్త గోపాలకృష్ణ వారధికి కొనసాగింపుగా వేసిన రోడ్కి కనెక్ట్ చేయాలన్నారు. టూరిజం అభివృద్ధి పేరుతో ఆయుర్వేద కళాశాలకు కేటాయించిన స్థలం ఇవ్వొద్దని, అటువంటి ప్రతిపాదనలు కాకినాడ బీచ్కి తరలించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ స్టాఫ్ రిక్రూట్మెంట్ పూర్తయిన వెంటనే హాస్పిటల్ ప్రారంభం జరుగుతుందన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో సిపిఎం నగర కన్వీనర్ పల్వెల వీరబాబుతో పాటు మల్కా వెంకటరమణ, కె నాగజ్యోతి, మడిశెట్టి వెంకటరమణ, కె దమయంతి తదితరులున్నారు. హాస్పిటల్ నిర్మించి చాలా రోజులైనప్పటికీ దాన్ని ప్రారంభించకపోవడం వల్ల ప్రజాధనం వృధా అయిపోయే పరిస్థితి ఉందని సిపిఎం ఆధ్వర్యంలో ఆ ఆయుష్ హాస్పిటల్ తక్షణమే ప్రారంభించాలని సుమారు 1000 మంది ప్రజలతో సంతకాల సేకరణ చేసి ఈరోజు జిల్లా కలెక్టర్ వారికి సమర్పించున్నాం. వారు సానుకూలంగా స్పందించారు. అందులో స్టాఫ్ రిక్రూట్మెంట్ పూర్తి చేసి వెంటనే హాస్పిటల్ ప్రారంభిస్తామని చెప్పారు. దానితో పాటు సిపిఎంగా మా విజ్ఞప్తి ఏమిటంటే, ఆయుష్ హాస్పిటల్ పక్కనే
ఆయుర్వేద కళాశాల నిర్మించాలి. గతంలో ఈ హాస్పిటల్ పిఠాపురానికి వెళ్ళిపోతున్నట్లుగా వార్తలు వచ్చి మధ్యలో ఆ స్థలాన్ని ఏదో టూరిజం డెవలప్మెంట్ పేరుతో ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వం ఇవ్వబోతుందని కూడా వార్తలు వచ్చినాయి. ఇవి సమంజసం కాదు. హాస్పిటల్ పక్కనే ఆయుర్వేద కళాశాల నిర్మించాలా. టూరిజం డెవలప్మెంట్ లాంటివి ఏమైనా ఉంటే కాకినాడ బీచ్లో నిర్మించుకోవచ్చు. అదేవిధంగా ఈ హాస్పిటల్ వినియోగంలో తీసుకొచ్చే దానిలో ప్రజలకు బాగా ఉపయోగపడాలన్నట్లయితే ఆ హాస్పిటల్ తూర్పు భాగంలో ముత్తా గోపాలకృష్ణ వారధికి కొనసాగింపుగా ఉన్న రోడ్డుకి కనెక్టివిటీ ఇస్తే ప్రజల రాకపోకలకి బాగుంటుందని కలెక్టర్ గారికి తెలియజేశాం. వారి సానుకూలంగా స్పందించడం పట్ల సిపిఎం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వాకడ గ్రామంలో గల మంచినీటి చెరువు చెత్తాచెదారాలతో నిండిపోయింది. పొద్దున లేచింది మొదలు త్రాగునీటి కోసం, సాగునీటి కోసం గ్రామస్తులంతా చెరువులపైనే ఆధారపడేవారు. కానీ నేడు ఆధునికత వైపు పరుగులు తీస్తున్న క్రమంలో మన జీవనాధారమైన మంచినీటి చెరువులను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. భవిష్యత్ తరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించేందుకు చిన్నారులు ఇప్పటి వరకు వారికి పర్యావరణం పట్ల మక్కువను పెంచేందుకు వారిచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు బర్రె నాగేశ్వరరావు, పాలపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలో గల బర్రె నాగేశ్వరరావు, పాలపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వహించే ఉచిత కరాటే శిక్షణా తరగతిలో పాల్గొంటున్న చిన్నారులచే పతంజలి యోగా సమితి వ్యవస్థాపకులు ఆచార్య డాక్టర్ బాలకృష్ణ జన్మదినం, వనమూలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ట్రస్టీలు విఎస్ఎన్ మూర్తి, భారతి ఏడుకొండలు, విజయ స్టోర్స్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు సతీష్, కరాటే టీచర్ శ్రీదేవి ఆధ్వర్యంలో చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఔషధ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించేందుకు చిన్నారులకు పర్యావరణం పట్ల మక్కువను పెంచేందుకు వారికి చిన్ననాటి నుండే మొక్కలతో అనుబంధం పెంపొందించేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. విజయ స్టోర్స్ అధినేత నాగేశ్వరరావు మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలున్నాయని వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. చిన్నారులు మాట్లాడుతూ తమకు ఔషధ గుణాలున్న మొక్కల గురించి తెలియజేసిన ట్రస్ట్కు కృతజ్ఞతలు తెలిపారు. సమాజం పట్ల బాధ్యత అనేది కూడా చదువుతో పాటు నేర్పాలనే ఉద్యమంతో మేము ఎన్నో కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా నిర్వర్తిస్తున్నాము. అందులో భాగంగానే ప్రతిరోజు కూడా పిల్లలు ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండాలి అనే ఉద్దేశంతో కరాటే క్లాసు నిర్వర్తిస్తున్నాము. దీనికి సుమారు 45 మంది వరకు ప్రతిరోజు అటెండ్ అవుతున్నారు. అటువంటి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా మేము పెడుతున్నాము. మొక్కలు నాటడం అంటే ఆ మొక్కని పెంచడం ఒకటే కాదండి, ఆ పిల్లల బంగారు భవిష్యత్తుకు పచ్చదనాన్ని కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పిల్లల చేతే మొక్కలు నాటించి వాళ్ళని పెంచే బాధ్యత కూడా ఈ మొక్కను నువ్వు బాగా పెంచాలి, పెంచితే అది పచ్చదనం ఇచ్చి సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది, అలాగే నీ బంగారు భవిష్యత్తు కూడా ఈ మొక్కలాగే ఎంతో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు ఇంతమంది సహకారంతో మేము చేస్తున్నాము. దీనికి ఎంతో మంది ఈ సహకరిస్తున్నారు. అలాగే ఈ విజయ స్టోర్ నాగేశ్వరరావు గారు, అలాగే మా ఏడుకొండల గారు ట్రస్ట్ సభ్యులు ఏడుకొండల గారు, అలాగే టీచర్ సతీష్ గారు, అలాగే మా ట్రస్టీ భారతి గారు, మా కరాటే టీచర్ శ్రీదేవి గారు, వీళ్ళందరి సహకారం ఎంతోమంది ట్రస్ట్ సభ్యులు ఇంకా సహకారంతో ఈ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క కోఆపరేషన్తో ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మేము చేస్తాం అన్నది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు చేస్తామని పిల్లల బంగారు భవిష్యత్తుకి మా ఒక్క మెయిన్ ఉద్దేశంగా కూడా తీసుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మేము బిఎన్ఆర్ అండ్ పిఆర్ఏ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడికి మొక్కలు నాటడం కోసం వచ్చాము. మూర్తీస్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు ఇలా మొక్కలు అవి నాటడానికి. ఇక్కడ టర్మరిక్ ప్లాంట్స్ అన్ని కూడా నాటుతున్నాం. అంటే నీమ్, మందారం, లెమన్ గ్రాస్, తులసి ఇలాగా ఆయుర్వేదంకి యూజ్ అయ్యేలాంటి ప్లాంట్స్ అన్ని కూడా మేము నాటుతున్నాం ఇక్కడ. అది దేని గురించి పనికొస్తుందో, మన శరీరంలోని ఏ అనారోగ్యానికి పనికొస్తుందో అన్నది మీకు తెలీదు. అందువల్ల ఇప్పుడు స్కూల్కి టైం అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఆదివారం నాడు నేను వస్తాను. మీరు నాటిన మొక్క అది ఏ అనారోగ్యానికి పనికొస్తుంది, దాని పేరు ఏంటి, ఇటువంటి వివరాలు అన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమానికి అసోసియేషన్ కృషి చేస్తుందని సంస్థ ప్రెసిడెంట్ పాలడుగు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఏఎంఐఈ హాల్లో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఫ్యామిలీ మీటింగ్ జరిగింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ పాలడుగు సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిటైర్డ్ డిఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు, హియరింగ్ సొల్యూషన్స్ అధినేత ఆడియాలజిస్ట్ చిన్న రెడ్డప్ప, అసోసియేషన్ సభ్యులు 80 మందికి పరీక్షలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు స్మారక కళా వేదిక చిన్నారులు అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం, నాట్య కళాకారుల నృత్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ సిఆర్ఎస్ శర్మ, ట్రెజరర్ రామనాథం, వైస్ ప్రెసిడెంట్ వైడి రామారావు, జాయింట్ సెక్రటరీలు ఎన్వివి శ్రీనివాసరావు, నరసింహారావు, పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దగ్గర కాకినాడలో క్యూ ప్రయారిటీ అంటే ఎక్కువసేపు వెయిట్ చేయకుండా మన ఐడి కార్డు చూడడం అవన్నీ ఏర్పాటు చేశాము. ఈ మధ్యకాలంలోనే మనం బయట కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని అనుకోవటంలో జగన్నాయపూర్ బీసీ గర్ల్స్ హాస్టల్ ఉంది. ఒక 125-130 మంది ఉంటారు. వాళ్ళని ఆ హాస్టల్ మేము దత్తత చేసుకుని ఒక 2,20,000 రూపాయలు సుమారు ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిల్లలకు పుస్తకాలు, బట్టలు పెట్టుకునే స్టాండ్లు, చెప్పులు పెట్టుకునే స్టాండ్లు, ఇంకా వేరే ప్యూర్ వాటర్ వెళ్ళేవి, స్టవ్, ఇట్లాంటి సదుపాయాలన్నీ కూడా అమర్చాం. తరువాత భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు చేద్దామని ఉంది. మొన్న ప్రోగ్రాంలో ఎంటర్టైన్మెంట్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం లోకల్ టాలెంట్ని. మొన్న మంచి డ్యాన్సర్ ఒకటి, అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా పెట్టాము. మొన్న ప్రోగ్రాంలో ఆడియాలజిస్ట్ రెడ్డప్ప గారు ఫ్రీ ఆడియాలజీ టెస్ట్ మా సభ్యులకి ఇక్కడికి వచ్చి మీటింగ్ దగ్గర అరేంజ్ చేశారు. మామూలుగా అయితే 500 తీసుకునేవారు, మనకు ఫ్రీగా. మొన్న డాక్టర్ రాఘవేంద్రరావు అని ఇక్కడ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చేశారు, తర్వాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చేశారు. ఆయన ఆహ్వానించి మాకు ఈ వయసు ఉండే సభ్యులకి ఉపయోగపడే విషయాలు చెప్పంటే ఒక అరగంట సేపు చాలా ఉపయోగపడే విషయాలు చెప్పారు. లోకం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా సంక్రమఠంలో వేదమాత గాయత్రీదేవిని శాకాంబరిగా అలంకరించి అమ్మవారికి చీరసారను సమర్పిస్తున్నట్లు శంకరమఠం సభ్యురాలు లక్కోజు లావణ్య తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల శంకరమఠంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని వేదమాత శ్రీ గాయత్రీదేవిని, విఘ్నేశ్వరుని, శివుని వివిధ రకాల పండ్లు, కూరగాయల, ఆకుకూరలతో అందంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శంకరమఠం సభ్యులు అమ్మవారికి వివిధ రకాల స్వీట్స్, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, చీర, జాకెట్టు తీసుకొచ్చారు. వారంతా తొలుత శంకరమఠం నుండి సారను పట్టుకుని సాయిబాబా మందిరం వరకు ఊరేగింపుగా వెళ్లి తిరిగి శంకరమఠం చేరుకుని సారను అందంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి చీరలో వడి బియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అబ్బి వెంకటేశ్వరరావు పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న శంకరమఠం సభ్యులు లలితా సహస్రనామ పారాయణ చేశారు. ఈ సందర్భంగా శంకరమఠం సభ్యురాలు లక్కోజు లావణ్య మాట్లాడుతూ శంకరమఠం గౌరవ అధ్యక్షురాలు టి కలమ రామదాసు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆషాఢమాసం పురస్కరించుకుని సారణ సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. శంకరమఠం సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల స్వీట్స్ తయారు చేసి అమ్మవారికి సమర్పించడం అభినందనీయమన్నారు. సమస్త లోకం సుభిక్షంగా ఉండాలనే తలంపుతోనే ప్రతి ఏటా శాకాంబరిగా అలంకరించి సారను సమర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నీలిమ, విజయ, రాధ, జానకి, శ్రీదేవి, ప్రభావతి, కస్తూరి, లక్ష్మి, కళ్యాణి పెద్ద సంఖ్యలో శంకరమఠం సభ్యులు పాల్గొన్నారు. ఆ తర్వాత అమ్మవారు సార పెడుతున్నారని చెప్పి మేము కూడా మహిళలం, భక్తులము, కమిటీ వారు అందరం కలిసి సారే తర్వాత వడిబియ్యం, ఇది మన సైడ్ లేదు, తెలంగాణలో ఉంది. అయితే మాకేమనిపించిందంటే అన్నీ ఇస్తున్నా అమ్మవారికి మరి వండుకోవడానికి అన్నం కూడా ఉండాలి కదా, కూరలు, స్వీట్లు, పండ్లు అన్నీ తాంబూలం. అలా కాదండి, వడిబియ్యం అంటే పాప మా కమిటీ అందరూ కూడా ఒప్పుకున్నారు. దిగ్విజయంగా ఇది 2వ సంవత్సరం. అలాగే ప్రతి సంవత్సరం మహిళలందరము కలిసి, మా కమిటీ అందరూ కలిసి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేస్తున్నాము. అలాగే అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉండాలి, మన బిడ్డలకి ఉండాలి. ప్రపంచమంతా యుద్ధాలతోనూ రోగాలతోనూ సతమతం అవుతున్నారు. అవన్నీ కూడా అమ్మ కరుణించి వాటన్నిటిని తగ్గించి మనందరికీ కూడా ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. సౌభాగ్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. ఆషాఢ మాసంలో మనకి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే మనకి ఋతువులు మారుతాయి.
ఈ టైంన ఏంటంటే అందరం బాగా నీరసమై ఉంటాం అన్నమాట. అలాగే దేవుడు కూడా అంతే మనలాగే. అందుకని ఆవిడకి ఆషాఢ మాసం ఈ ఆహార పదార్థాలన్నీ చూపించాలి అని చెప్పేసి అని పెట్టారు. అదంతా ఎవరు ఏం చెప్పినా మన మంచికే. అందుకనే మనమందరం ఆనందంగా ఉందాం. మనం ఆనందంగా ఉంటే అమ్మ ఆనందంగా ఉంటుంది. సామలగుట్ట నగర ప్రజలకు కూటమి ప్రభుత్వం త్రాగునీరు సరఫరా చేయడంలో విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేరుగా రక్షిత మంచినీటి సరఫరా పంపు హౌస్ను సందర్శించారు. మాజీ కౌన్సిలర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా సురేష్ కుమార్, మాజీ కౌన్సిలర్లు నేతల హరిబాబు, మన్యం చంద్రరావు, కరణం రాజ్ కుమార్, సేపేని సురేష్, వైసీపీ నాయకులు ఇరుసుమల్ల సాయి, చిట్టిమాని శ్రీనివాస్ తదితరులు వాటర్ పంప్ హౌస్ను పరిశీలించారు. తాగునీటి సరఫరా ఎందుకు చేయలేదని సిబ్బందిని ప్రశ్నించగా విద్యుత్ సరఫరా లేదని చెప్పడంతో జనరేటర్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. జనరేటర్లో డీజిల్ లేదని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మున్సిపల్ కమిషనర్ కనకారావు ఫోన్ ద్వారా ప్రశ్నించారు. కమిషనర్ పంపు హౌస్ ప్రాంతాన్ని సందర్శించారు. సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచినీటిని సరఫరా చేయకుండా ఇలా చేయడం దారుణం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మన ఊర్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు కానీ వాటర్ ట్యాంక్ కానీ ఒక్క నీరు లేకుండా 2 రోజుల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అన్ని బోర్లే పాడై ఉన్నాయి. వాటర్ ట్యాంకుల బోర్ కూడా 4 రోజుల నుంచి కూడా పనిచేస్తలేదు. ఎందుకు పనిచేస్తలేదు అంటే బోర్ బురద వాటర్ వస్తుందంటే దాన్ని 10 నిమిషాలు ఈ పని కూడా అది చేయలేకపోతున్నారు. అలాగే రాత్రి ఏమైందంటే ఇక్కడ నైట్ డ్యూటీ చేసేవాళ్ళు నిర్లక్ష్యం వలన జనరేటర్లో డీజిల్ లేక కేవలం డీజిల్ లేక పట్టణ ప్రజలకు మనం నీళ్ళు అందించలేకపోయాం. అంటే డీజిల్ కూడా కొట్టించిన పరిస్థితిలో మున్సిపాలిటీ ఉందన్నమాట. దీని మీద అధికారులు అందరూ వెంటనే స్పందించి చేయకపోతే మేము వార్డు ప్రజల నుంచి అందరూ నుంచి ధర్నాకు జరగడానికి రెడీగా ఉన్నాం. మేము దీని మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా ప్రతినిధులు అందరూ వచ్చాం. ఈరోజు దీని అధికారులు వెంటనే స్పందించాలి, లేకపోతే మాత్రం చాలా పెద్ద గొడవలు అవుతాయని చెప్పి మేము ప్రజల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలే రక్షణ కవచం. తల్లిపాలు వారోత్సవాల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి స్పష్టం. కూటమి ప్రభుత్వం పేదలకు తక్కువ ధరకే సన్నబియ్యం. గాంధీనగర్ రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించినా కూడా చైర్మన్ తలాటం సత్య. పేదలకు సంతృప్తికరమైన సేవలను అందించా. పదవి విరమణ చేసిన ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ జి ప్రసాద్ ఉద్ఘాటన. ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన. జిల్లా ఇంటర్ బోర్డు విద్యాధికారి జ్యోతుల రాంబాబు వెల్లడి. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.